నా పేరు అమ్మిరాజ్ అండి. నేను ఇప్పుడు మీకు ఎఫ్ఆర్కే ఫోర్టిఫైడ్ రైస్ ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రమ్ రా మెటీరియల్ నుంచి బయటికి అవుట్పుట్ వచ్చే వరకు కూడా ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను మీకు. ఫస్ట్ మనం బ్రోకెన్ తీసుకుంటాం. బ్రోకెన్ తీసుకుని గ్రైండింగ్ చేస్తామండి. గ్రైండింగ్ చేసింది విటమిన్స్ యాడ్ చేస్తాం. విటమిన్ B9, B12, ఫోలిక్ యాసిడ్ ఈ మూడు యాడ్ చేస్తాం. ఐరన్ కూడా యాడ్ చేస్తామండి. ఐరన్ యాడ్ చేసిన తర్వాత ఏదైతే రా మెటీరియల్తో బ్లెండింగ్ చేస్తాం, బ్లెండింగ్ చేసి వాటర్ యాడ్ చేస్తాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రూడర్లో రైస్ కెర్నల్స్ ఫామ్ చేస్తాం. రైస్ కెర్నల్స్ ఎలా ఉంటాయో చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఫోర్టిఫైడ్ రైస్ అండి. ఫోర్టిఫైడ్ రైస్ ఇక్కడ మాయిశ్చర్ వచ్చేసరికి 22 ఉంటుందండి. మాయిశ్చర్ని మనం బయటికి డిస్పాచ్ చేసేసరికి 12 మాయిశ్చర్ తీసుకొస్తాం. ఇది ప్రీ డ్రైయర్. ఈ డ్రైయర్లో 3% అనేది మాయిశ్చర్ లాస్ అవుతుంది. 20 నుంచి 17 మాయిశ్చర్కి డెలివరీ ఇస్తాం. డెలివరీ ఇచ్చిన తర్వాత ఇది 5 లేయర్ డ్రైయర్. ఈ డ్రైయర్లో ఒక 5 లేయర్లు ఉంటాయండి. ఈ 5 లేయర్లలో మనకి డ్రైయింగ్ అవుతూ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. డ్రైయింగ్ అయిన రైస్ని మనం కూలింగ్ చేస్తాం. ఫైనల్ ప్యాకింగ్ ట్యాంక్లో పెట్టుకుంటాం. ఇది రైస్ కూలింగ్ చేసిన రైస్ని మనం స్టోరేజ్ ట్యాంక్లోకి తీసుకుంటామండి. తీసుకున్న ట్యాంక్ని నెక్స్ట్ ఫోర్టిఫైడ్ రైస్ ప్యాకింగ్ చేస్తాం. మనం ఈ ప్రాసెస్ చేయడానికి 1 అవర్ పడుతుందండి. ఇది ఎఫ్ఆర్కే రైస్ ప్రాసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.